మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది ఈ వెయిట్ గెయిన్ సమస్యతో బాధపడుతున్నారు కదా. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళలో ఈ వెయిట్ గెయిన్ సమస్య అనేది తగ్గడం లేదు. సో దానికి ఎలాంటి పరిష్కారం ఉన్నది, హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, హోమ్ రెమెడీస్ ఏమున్నాయి, ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలపడానికి రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు, హోమియోపతి ఫిజిషియన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, వెయిట్ గెయిన్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు, అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో అయినా కూడా చాలా మంది అది వెయిట్ లాస్ అనేది అవ్వట్లేదు. సో అసలు ఆ వెయిట్ లాస్ వాళ్ళు ఎలా అవ్వగలుగుతారు అండ్ ఎలాంటి హోమియోపతి మెడిసిన్ ఉంది, ఈ విషయాలన్నీ గురించి మీరు కొంచెం తెలపండి సార్. సో మీరు చెప్పారు కదా, చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. అయితే దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎవరైతే వెయిట్ లాస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అయినా వాళ్ళకు వెయిట్ తగ్గట్లేదంటే దానికి కొన్ని రీజన్లు ఉంటాయి, స్పెషల్ రీజన్స్. అవి ఏముంటాయంటే, ఎవరికైతే ఇట్లా ట్రై చేస్తే కూడా వెయిట్ తగ్గట్లేదు, ఫస్ట్ వాళ్ళు ఎక్కువ 30 years కన్నా అబౌవ్ ఉంటారు. 30 ఏండ్ల కన్నా ఎక్కువ వాళ్ళ వయసు ఉంటుంది. ఇప్పుడు 30 ఏండ్ల కన్నా ఎక్కువ వాళ్ళ వయసు ఉందంటే వాళ్లకు కొన్ని క్రానిక్ రోగాలు స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు అమ్మాయిల్లో చూడండి మీరు, పీసీఓడి వస్తుంది అమ్మాయిల్లో. సో పీసీఓడిలో ఏమైతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్లకు వెయిట్ గెయిన్ అవుతుంది. అప్పుడు వాళ్ళు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తే కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది బాడీలో, సో తగ్గదు. మళ్ళీ సెకండ్ ఏముంటది అంటే, హైపర్ టెన్షన్ వాళ్ళు ఉంటారు, అంటే బీపీ ఎక్కువ ఉన్నోళ్ళు. ఇప్పుడు బీపీ ఎక్కువ ఉందంటే వాళ్ళు బీపీ గురించి మందులు వాడతారు. ఈ మందులు వాడడం వల్ల కూడా వాళ్ళకు వెయిట్ అనేది తగ్గదు. ఇవన్నీ 30 ఏండ్ల కన్నా ఎక్కువ ఉన్నోళ్ళ కోసం మనం చెప్పే రీజన్స్. సో ఎంత ట్రై చేసినా వాళ్ళు వెయిట్ తగ్గరు. మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మీరు వినే ఉంటారు కదా. థైరాయిడ్ కి సంబంధించిన రోగాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ స్పెసిఫిక్ గా హైపోథైరాయిడిజం అంటే ఇప్పుడు అల్ట్రాక్సిన్ కానీ లేదంటే థైరోనామ్ కానీ ఈ మందులు వాడతారు. 25 mcg, 100 mcg, 50 mcg. వీళ్ళల్లో ఏమవుతుందంటే థైరాక్సిన్ అంటే T4 హార్మోన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వదు వాళ్ళ బాడీలో. అయితే అది కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయడానికి TSH ఏమో బాడీలో పెరిగిపోతుంది, ఇంకో హార్మోన్ పెరిగిపోతుంది. TSH కరెక్ట్ ఉంటే T4 కరెక్ట్ ఉంటది. ఇప్పుడు T4 ఏమో ప్రొడ్యూస్ అయితలేదు. ఎందుకంటే ప్రాబ్లం ఉంది, హైపోథైరాయిడ్. సో TSH ఏమో ఇంకా పెరుగుతుంది ఇది నార్మల్ తీసుకురావడానికి. అయితే T4 కరెక్ట్ ఉంటేనే మన బాడీలో ఫ్యాట్ మెటబాలిజం అవుతుంది. సో ఇప్పుడు T4 కరెక్ట్ లేదు, TSH పెరుగుతూనే ఉంది, కానీ అయినా ఎంత పెరిగినా T4 కరెక్ట్ అయితలేదు. అప్పుడు ఏమైతుంది, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా వెయిట్ ఎక్కువ అయిపోతుంది. వాళ్ళు ఎంత తగ్గించడానికి ట్రై చేసినా వెయిట్ పెరుగుతూనే ఉంటది. అండ్ ఇంకా దాని మీద మనం ఏం చేస్తామంటే థైరాక్సిన్ బయటికి వెళ్ళి ఇస్తాం, అంటే థైరోనామ్ మెడిసిన్ ఇస్తాం. బాడీ ఏమనుకుంటది, అరే థైరాక్సిన్ వస్తుంది కదా, ఇంకా నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అనేసి ఎంతైతే థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ, అది కూడా మెల్లిమెల్లిగా ఆపేస్తుంది అనమాట. అందుకే డోసులు పెరుగుతూనే ఉంటాయి. 12.5 నుంచి స్టార్ట్ అవుతుంది, అది 125కి వెళ్ళిపోతుంది, అంటే 10 times ఎక్కువ అయిపోయింది డోస్. సో ప్లస్ బాడీలో ఏమో వెయిట్ పెరుగుతూనే ఉంటారు. సో అదొక రీజన్. మళ్ళీ కొందరికి ఎట్లా ఉంటది, స్ట్రెస్ ఉంటది బాగా, దానివల్ల సరిగా నిద్రపోరు. సో వాళ్ళల్లో కూడా ఇది వెయిట్ ఏమో తగ్గదు ఎంత ప్రయత్నాలు చేసినా. అట్లా మరి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఉందంటారు సార్? ఎలాంటి సొల్యూషన్ అంటే, ఆల్రెడీ వాళ్ళు డయట్ చేస్తున్నారు, సో వాళ్ళకి థైరాయిడ్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, బీపీ ఉన్నా, వాళ్ళు హోమియోపతి మందులు వాడితే వాళ్ళకు ఉన్న కండిషన్ మొత్తం రివర్స్ అవుతుంది. పీరియడ్ సరిగా వస్తాయి, వెయిట్ తగ్గుతారు, దాని తర్వాత బీపీ కరెక్ట్ ఉంటది, కిడ్నీలు డ్యామేజ్ అవ్వవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అది వాళ్ళు చేయొచ్చు. దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ చెప్తాను, అది ఫాలో చేసుకుంటే వాళ్లకు మంచి వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో దానికోసం తామర పువ్వు ఉంటది కదా, లోటస్ ఫ్లవర్, అది ఏం చేయాలంటే మీరు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు అంటే వాష్ చేసుకొని మీరు వాటర్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఆ తామర పువ్వు దాంట్లో వేయాలి. అది మంచిగా బాయిల్ అయిపోతుంది కదా, దీన్ని లోటస్ టీ అంటారు. దాంట్లో కొద్దిగా మిరియాల పౌడర్ యాడ్ చేయాలి. అయితే ఇది మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని ఇది రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయాలి.
ఇది రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమైతుందంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. సో మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. దీని వల్ల కూడా మనకు వెయిట్ గెయిన్ అవుతుంది. సో అవి తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే మన బాడీలో అవుతుంది కదా అంటే అది కూడా తగ్గిస్తుంది. సో ఫ్యాట్ బర్నింగ్ ఫాస్ట్ అవుతుంది. బాడీలో ఏ పార్ట్ అయినా సరే ఫ్యాట్ ఉన్నది తగ్గిస్తుంది. ఓకే. అండ్ మిరియాలు ఏం చేస్తాయి, ఇవి ఏమో మీరు ఏ ఆహారం తింటున్నారు అది ఎట్లా బ్రేక్ డౌన్ అవ్వాలి, ఎట్లా మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోవాలి, ఓకే, దాంట్లో హెల్ప్ చేస్తుంది. ఎందుకు, దీంట్లో పిప్రిన్ అనేసి ఒకటి ఉంటది, అది ఇవన్నీ పనులు చేస్తుంది. అందుకే మనం ఇప్పుడు డైలీ వంటలు చేసుకుంటాం కదా, దాంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ వాడతాం, మిరపకాయల పొడి వాడతాం. అది వాడకుండా మీరు మిరియాలు పౌడర్ వాడండి. ఓకే. ఇంకా మీకు వెయిట్ లాస్ కి చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ప్యాకెట్ ఫుడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, మ్యాగీలు కానీ ఏదన్నా అవి అసలు ప్రిఫర్ చెయ్యకండి. ఫాస్ట్ ఫుడ్లు కానీ మ్యాగీలు కానీ. సో దాంతో పాటు హోమియోపతి మందులు కూడా వాడుతున్నారు. సో మన దగ్గర ఇట్లా చాలా పేషెంట్లు వచ్చారు, చాలా మందికి చాలా బెనిఫిట్ కూడా అయింది, చూసే వాళ్ళకి కూడా అందరికి అవుతుంది. సో బోత్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా సరే వాడొచ్చు దీన్ని. వాడొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్స్ లో ఉంటారు కదా సార్, ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలకి. సో అవి వాడుతూ ఇవి వాడమంటారా హోమియోపతి, లేకపోతే అది స్టాప్ చేసి ఇది యూజ్ చేయాలంటారా? అది మన దగ్గర వస్తే ఒక్కసారి ప్రాసెస్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళ ఎండోక్రైనాలజిస్ట్ కానీ వాళ్ళ ఫిజిషియన్ కానీ వాళ్ళే డోసులు తగ్గిస్తారు. ఓకే ఓకే అట్లా. ఓకే సార్, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ వెయిట్ లాస్ సమస్యకి రీజన్స్ ఏంటి, మెయిన్ గా వాళ్ళు ఎలా గుర్తించుకోగలరు, ఎందుకు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో మీరు అది చాలా క్లియర్ గా మన వ్యూవర్స్ కి ఎలాంటి డౌట్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, సార్ మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ రీజన్స్ వల్ల మనకి ఈ వెయిట్ గెయిన్ అవుతుంది, ఎందుకు తగ్గడం లేదు అనే దానికి. అండ్ హోమ్ రెమెడీ కూడా చాలా ఈజీ రెమెడీ చెప్పారు. సో మీరు కూడా ఇది ఒకసారి పాటించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సార్ నెంబర్ మనకి డిస్ప్లే అవుతుంది, మీరు సార్ కి కాల్ చేయొచ్చు, లేకపోతే కామెంట్స్ లో కూడా తెలపచ్చు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.